అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఏప్రిల్ 19వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారికి ఎదురవబోయే సమస్యలకు ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల పరిష్కారం లభిస్తుందో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామ్దాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం చెప్పబడును. మన గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీకున్న సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం మన గురువు గారిని అయితే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే కనుక ఈ వ్యక్తులు ఎంతో సహనశీలులనైతే చెప్పుకోవచ్చు, ఎంతో దయాహృదయం కలవారనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా కొన్ని పరీక్షా కాలం అయితే వీరు ఎదుర్కోబోతున్నారు. వీరి జీవితంలో కొన్ని సంఘటనలు, కొన్ని మలుపులు కూడా సంభవించబోతున్నాయి. ఆ వ్యక్తి ఎస్ అను అక్షరం గల పేరుతో మొదలయ్యే ఒక వ్యక్తిని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు ఒక హెచ్చరిక కావచ్చు, అలాగే ఒక జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మీకు ఇవ్వబోయే ఒక సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఒక చిన్న విషయాన్ని కూడా మీరు ఆలస్యం చేయకుండా గమనించుకొని తీరాలి. ప్రత్యేకంగా చెప్పాలంటే గనక ఎస్ అను అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీతో మాట్లాడితే వారి మాటల్లో ఉన్న అర్థాన్ని తప్పకుండా మీరు గ్రహించుకుని తీరిక చేయాలి. ఎటువంటి సందేహం వచ్చినా ఆ వ్యక్తి మాటలను మీరు తప్పకుండా గమనించుకొని తీరాలి. మీ జీవితంలో ఒక వార్త రాబోతుంది, అది రేపటి రోజున ఏ విధంగా రాబోతుంది, ఆ వార్త వలన ఎటువంటి సంఘటనలు మీరు ఎదుర్కోబోతున్నారు, మీ యొక్క సాధారణ ఆలోచనలు అయితే భిన్నంగా ఉంటాయి, ఆసక్తి ఎక్కువగా కూడా ఉంటుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గలవారికి ఎంతో పరీక్షా కాలం మొదలైందని అయితే చెప్పుకోవచ్చు. భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా మీపై చాలా నిండుగా ఉంటుంది. రేపటి రోజున యొక్క రాశి గలవారికి ఎన్నో పరీక్షలు అయితే ఎదురవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరిని మీరు గమనించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీకు తప్పకుండా చాలా శుభప్రదంగా ఉంటుంది. రేపటి రోజున మీ దగ్గర ఎంతో ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని ఎప్పటికీ విడవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి సమస్యలు ఎదురైనా కూడా మీరు చాలా ధైర్యంగా నిలబడడం వల్ల ఆ సమస్యలకు తగిన పరిష్కారాలు మీరే ఎంచుకోగలుగుతారు. రేపటి రోజున మీరు ప్రారంభించే పనుల్లో విజయాన్ని అందించడం అలాగే చాలా ఎక్కువగా ఉంటుంది. రేపటి రోజున మీరు చేసే ప్రతి పనిలో ఒక నిర్ణయంలో ఓపికతో ఆలోచించండి. కొత్త పరిచయాలు, ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతాలతో నిండిన రోజునైతే అర్థం చేసుకోవాలి. సాధారణంగా కనిపించిన లోపల చాలా మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఒంటరిగా కూర్చొని చాలా శ్రద్ధగా అయితే మీరు కొన్ని నిర్ణయాలను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి, మీరు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి రేపటి రోజున మాత్రం మీ జీవితంలో ఒక కీలక పాత్రను అయితే పోషించబోతున్నారు. ముందుగా ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి గురించి తెలుసుకున్నట్లయితే కనుక ఆ వ్యక్తి మీకు దగ్గర వారై కావచ్చు, మీ యొక్క మిత్రులు కావచ్చు, మీకు దూరమైన వ్యక్తి కూడా కావచ్చు, మీ ఇరుగు పొరుగు వ్యక్తి కావచ్చు, మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు కావచ్చు. మీ మనసులో మాత్రం పెద్ద మార్పును తీసుకురాబోతున్న ఒక శుభవార్తను తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో ఒక నిజం బయటపడే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ఇప్పటి వరకు గుర్తించిన ఒక విషయం, ఎవరికి రాని దాచిన ఒక విషయం కూడా ఆ ఎస్ అనే అక్షరం కల వ్యక్తి ద్వారా అయితే బయటపడబోతుంది. చాలా శాంతంగా, ఓపికగా, జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మీరు చాలా ప్రతి ఒక్క మాటను కూడా శ్రద్ధతో వినవలసిన అవసరం ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. ఎంతో ఓర్పుతో, సహనంతో, శాంతంతో కూడిన రోజునైతే చెప్పుకోవాలి. ఎవరు కూడా మీ యొక్క రాశి గలవారు మిమ్మల్ని మంచివారని, ఎవరు మోసం చేసిన వారనే విషయాలు మీరు తప్పకుండా పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా రేపటి రోజున ఉంది. ఇప్పటి వరకు మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అవమానాలు, బాధలు, మిమ్మల్ని చిన్నచూపు చూసిన సందర్భాలన్నీ కూడా ఇక వృధా కాలేదు. అలాగే
రేపటి రోజున మీకు పరిస్థితులు అన్నీ కూడా ఒక సమాధానంగా రాబోతున్నాయి. మీరు నమ్మిన వారు, మిమ్మల్ని మోసం చేసిన వారు కొన్ని సందర్భాల్లో కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీ యొక్క మంచితనాన్ని, బలహీనతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు కూడా ఉన్నారు. మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడి రేపటి రోజున వారికి మిమ్మల్ని కిందకి దిగజార్చాలని చెప్పి అయితే చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని చీకొట్టిన వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. మిమ్మల్ని ఎప్పటి నుంచో నిశ్శబ్దంగా భరించిన బాధలకు మీరు ఇచ్చిన సహనానికి, సమాధానానికి ప్రతిఫలం అయితే రేపటి రోజున మీకు దక్కపోతుంది. ఎవరిని కూడా మీరు ఎప్పుడు ద్వేషించలేదు, ఎవరిని కించపరచలేదు. ప్రతి ఒక్కరితో ఎంతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ ఉన్నారు. అది మీ గొప్పతనం అయితే చెప్పుకోవాలి. మీ విజయానికి కారణం కూడా అవుతుంది. మిమ్మల్ని అసహ్యించుకున్న వ్యక్తి, మీతో మాట్లాడితే ముఖం తిప్పుకునే వ్యక్తి, మీ గురించి చెడ్డగా మాట్లాడిన ఆ వ్యక్తి, అదే వ్యక్తి మిమ్మల్ని మీతో మాట్లాడడానికి ప్రయత్నించబోతున్నాడు. ఇప్పుడు తను చేసిన తప్పు తను గ్రహించుకుంటున్నాడు. నిజాయితీలతో ఉన్న మంచితనం నాకు మీరు రేపటి రోజున ఎంతో ఆశ్చర్యకరంగా అయితే ఉండబోతుంది. మిమ్మల్ని ఎప్పుడు నాశనం చేయాలని చూసిన వ్యక్తి, పడిపోవాలని కోరుకున్న వ్యక్తి, ఇప్పుడు మళ్ళీ అదే వ్యక్తి మీ ముందుకు వచ్చి మీ యొక్క సహాయాన్ని కోరే పరిస్థితి కూడా రేపటి రోజున రాబోతుంది. మీ యొక్క ఎదుగుదలను, మీ యొక్క ధైర్య సాహసాలను చూసి వారిలో లోపల చాలా మీ యొక్క మార్పు కూడా రాబోతుంది. మీ ముందు ఒక బానిసలాగా మారబోతున్నారు. అది చూసి మీరు రేపటి రోజున మీ ముందు తల వంచేలాగా అయితే చేరబోతుంది. మీ దగ్గరకు వస్తే అహంకారం చూపించకండి. మళ్ళీ మీరు వారిని తప్పకుండా గుడ్డిగా అయితే అసలు నమ్మవద్దు. మీ యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ దూరం పాటించవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీరు తప్పకుండా ఒక ముఖ్యమైనటువంటి సూచన కూడా ఏంటంటే గనక, మీకు రేపటి రోజున మీపై పడినటువంటి ఒక నరదిష్టి ప్రభావాన్ని మీరు తొలగించుకోవటానికి ఒక శుభప్రదమైన రోజుని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీరు ఎటువంటి పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోతున్నటువంటి మానసిక అసహనం, ఒత్తిడి, ఇవన్నీ కూడా మీకు ప్రశాంతత లేకుండా చేస్తున్నవన్నీ కూడా చాలా సందర్భాల్లో మీరు నరదృష్టిని, నరఘోషని వాటి యొక్క ప్రభావం వల్ల మీకు జరుగుతున్న శకునాలన్నీ కూడా కాస్త తారుమారుగా ఉన్నాయి. మీ యొక్కపై మీ ఈర్ష్యాశయాలతో ప్రతికూలంతో చేస్తున్న పనులంతా చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు తప్పకుండా నరదృష్టి తొలగించుకోవటానికి ఒక పరిహారం చేసి తీరవలసిన అవసరం కూడా ఉంది. తప్పకుండా ఇది పాటించాలి. ఉదయం లేదా సాయంత్రం సమయంలో మీరు తప్పకుండా ఒక నిమ్మకాయను తీసుకొని మీ యొక్క పరిహారం కోసం కాస్త సాయంత్రం పూట చేసుకోవడం చాలా మంచిది. సాయంత్రం నుంచి మీరు రాత్రిలోపు ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని దానికి కాస్త కుంకుమ అద్ది రేపటి రోజున మీ చుట్టూ 3 ఎండుమిరపకాయలు కూడా మీరు కట్టుకొని గుమ్మానికి వేలాడు కట్టుకోవడం చాలా మంచిది. అలానే రేపటి రోజున మీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోబోతుంది. ఆ తర్వాత మీరు ఆ నిమ్మకాయలను బయట రోడ్డు మీద కానీ, చెత్తలో కానీ వేయండి. అలానే ఇంట్లో ఉంచుకోకండి. రేపటి రోజున సాయంత్రం ఒక చిన్న దీపం వెలిగించి కాస్త రాక్ సాల్ట్ తీసుకొని మీ చుట్టూ 3 సార్లు తిప్పి, అది కూడా చాలా శక్తివంతమైన పరిహారం కనుక పారే నీళ్ళలో కానీ డస్ట్బిన్లో కాకుండా బయట అయితే పడవేయటం చాలా మంచిది. మీపై నరదిష్టి ప్రభావం తొలగించే శక్తి కూడా ఉంటుంది. అలా నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా పాటించినట్లయితే కనుక రేపటి రోజున మీరు చేసే ఈ చిన్న చిన్న పరిహారాల్లో మీరు చేపట్టబోయే పనుల్లో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఎన్నో మంచి ఫలితాలు మీ వైపు మొదలవుతాయి. మీ రేపటి రోజున మీరు నరదిష్టి పోవడానికి ఈ పరిహారాలు తప్పకుండా మర్చిపోకుండా చేసుకోండి. అన్ని రంగాల్లో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సాధారణమైన రోజైతే కాదు. పూజలు, పరిహారాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా మీ జీవితంలో ఎంతో నెగిటివ్ ప్రభావాలను తొలగించి శుభ ఫలితాలను ఆకర్షించే విధంగా అయితే మారబోతున్నాయి. రేపటి రోజున ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు మీరు జపిస్తూ సూర్యోదయ సమయంలో కొద్దిగా కుంకుమ లేదా ఎర్రటి పుష్పాలను సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించు సూర్య భగవానికి నమస్కరించుకుంటూ మీ మనసులో కోరికను బలంగా చెప్పుకోవడం ద్వారా కూడా ఎంతో మేలు ఫలితాలు జరుగుతాయి. తప్పకుండా రేపటి రోజున ఆదిత్య పారాయణ హృదయాన్ని కూడా మీరు పఠించడం చాలా మేలు ఫలితాలు కూడా రాబోతున్నాయి. పేదవారికి మీకు గోధుమలు కానీ, బియ్యం కానీ, అలాగే ఎర్రటి వస్త్రాలు, పండ్లు ఇటువంటివి దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీకు ఆర్థిక పరిస్థితులు, అప్పుల బాధల నుండి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. మీపై ఉన్న నరదిష్టి ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోతుంది. జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రతి ఒక్క రంగం వారికి ఎంతో నైపుణ్యంగా ఉంటుంది. ఎన్నో మంచి ఫలితాలు కూడా మీరు రేపటి రోజున చేపట్టబోతున్నారు. తప్పకుండా దైవారాధన ఎంతో ముఖ్యం అనేది మీరు తెలుసుకోవాలి. రేపటి రోజున మీరు ఎన్ని పరీక్షలకు సిద్ధమవుతున్నా వాటి నుంచి ఎన్నో మంచి ఫలితాలే మీరు అందుకోబోతున్నారని అయితే గుర్తుపెట్టుకోండి. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.